హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2. నేను చెప్పే క్లాస్ వచ్చేసి స్మాల్ సెంటెన్సెస్ గురించి. ఇక చూడండి, రైట్ కాస్త ఏమవుతుంది సింపుల్ పాస్ట్లో రోట్ అవుతుంది. వర్బ్ వచ్చేసి రోట్ అవుతుంది. గో కాస్త ఏమవుతుంది V2కి వచ్చేసరికి వెంట్ అవుతుంది. టేక్ కాస్త V2గా ఏమవుతుంది టుక్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను గతంలో రాశాను ఐ రోట్. ఐ రోట్ ఎందుకంటే మనం V2నే తీసుకోవాలి కాబట్టి. సబ్జెక్ట్స్ ఆల్రెడీ మనకు తెలుసు, మనం తీసుకోవాల్సింది V2 కాబట్టి ఐ రోట్. మేము రాశాము. మేము రాశాము అంటే వి రోట్. మీరు రాశారు అంటే వి రోట్. వారు రాశారు అంటే దే రోట్. అతను రాశాడు హీ రోట్. ఆమె రాసింది షీ రోట్. అయితే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, గో కాస్త వెంట అవుతుంది ఎందుకంటే V2 వర్క్ కాబట్టి. ఓకేనా? చూడండి, నేను వెళ్ళాను ఐ వెంట్. మేము వెళ్ళాము వి వెంట్. మీరు వెళ్ళారు యు వెంట్. వాళ్ళు వెళ్ళారు దే వెంట్. అతను వెళ్ళాడు హీ వెంట్. ఆమె వెళ్ళింది షీ వెంట్. ఫ్రెండ్స్, అయితే మీరు ఏం చేస్తారంటే ఈ టేక్ ఉంది కదా, ఆ టేక్ కాస్త పాస్ట్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది టుక్ అవుతుంది. అయితే నేను కొన్ని చెప్తా, ఇంకా కొన్ని కామెంట్స్ లో రాయండి. నేను తీసుకున్నాను ఐ టుక్. మేము తీసుకున్నాము వి టుక్. మీరు తీసుకున్నారు యు టుక్. అయితే వారు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు. అతడు తీసుకున్నాడు ఆమె తీసుకున్నది. అయితే ఈ తెలుగులో చెప్పినవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కామెంట్ బాక్స్లో చాట్ చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.